కింద పైన తిన్నారు వీళ్ళు మీడియా గాంధీ గారు తర్వాత మాట్లాడతాను లేదు కదా మంచి మంచి షో మధ్యకాలంలో మా ఇద్దరి మధ్యన నేను సంవత్సరం 30 ఏళ్ళు చేస్తున్నాను. నిన్న ధృవాలు కలవాల్సింది సరిగా నేను ఢిల్లీలో సత్యనారాయణ చేసుకుంటే మాకు 30 ఏళ్ళ 25 ఏళ్ళకి చేసుకోలేదు. కానీ అందరూ నేను కోర్టు పోతే బ్యాండ్ కట్టుకొని పోతున్నాను. ఆ బాగా లేకపోతే సత్యనారాయణ మా తమ్ముడు కొండలు అవన్నీ చేసి మళ్ళీ మా పిల్లల్ని తీసుకుపోతున్నాం పెద్దవాళ్ళు పోతున్నాం. అదే మేము 11 తిరువన్న మనము అరుణాచల్ ఆదిపల్లి కూడా ఇప్పుడు గిరి ప్రదక్షిణ అది పోనీ అక్కడ మన ఫ్యామిలీ ఇక్కడ మంచిగా ఉంటుంది. 2 రోజులు ఉంటాం తిరుపతి నుంచి దీనిపైన ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టండి దొలుకునేస్తాం. కింద గొడవ చేస్తారు. ఇది కాదు ఇది కనిపించాలి కదా, అది గొడవ చేస్తారు. సరే పడిపోతుంది, అన్ని పడిపోయినట్టు ఇబ్బంది మళ్ళీ. ఇది కొద్దిగా నాడ వేయండి పైకి, ఏమైనా పడిపోకుండా ఏమైనా చూడండి. మీరు
బ్యాక్ రావాలి ముందుకు రమ్మన్నా బ్యాక్ మధ్యకి రమ్మన్నా మళ్ళీ ముందుకు రమ్మంటే మొబైల్ సైలెంట్గా పెట్టండి. మొబైల్ సైలెంట్లో పెట్టండి. చెప్పాలి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బంద్ కాల్ఫర్ చేసిన మిగతా రాజకీయ పార్టీలకి అలాగే జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి దీన్ని శాంతియుతంగా తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను ఎంతో అభిమానించే నాకు ఎంతో గౌరవం ఉండే నాకు చాలా అత్యంత అభిమానం ఉన్న శ్రీ జయప్రకాష్ నారాయణ గారిని ఈరోజు కలవడం జరిగింది. అంటే విభజన సమయంలో విభజన సమస్యల్ని రాష్ట్రం విభజన చేసే ఎలాంటి సమస్యలు వస్తే దీన్ని ఎంత పద్ధతిగా చేయాలి అని చెప్పి దీన్ని ఎంత పోరాటం చేశారు. సో ఈరోజు వారిని కోరింది ఏంటంటే రాష్ట్ర విభజన సమయంలో ఏమైతే ప్రామిసులు చేశారో రెండు రాష్ట్రాలకి అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఆ హామీలు అలాగే ఉండిపోయినాయి. దాన్ని సరిగ్గా ఎవరు ముందుకు తీసుకెళ్లలేదు కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి నేను దీన్ని ఒక దిశానిర్దేశం చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇది ఒక్క రోజులో పరిపూర్ణ అవగాహన ముందు దీని గురించి ఇంకా చర్చించాల్సిన అవసరాలు ఉన్నాయి. అందుకని వారిని నేను కోరి అసలు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఈ విభజన హామీలని కేంద్ర ప్రభుత్వం ఎలా నెరవేర్చాలి, ఎలా చేయాలని దీని మీద దిశానిర్దేశం చేయమని శ్రీ జయప్రకాష్ గారిని నేను అడగడం జరిగింది. దానికి వారు సముఖం తెలియజేశారు. అందుకని వారిని మాట్లాడమనుకుంటున్నాను. ముందుగా సోదరుడు పవన్ కళ్యాణ్ గారిని మనసారా అభినందిస్తున్నారు. ఆయన హాయిగా సుఖంగా కాలమే కాలేసుకు బతకచ్చు. ఒక గొప్ప సినిమా హీరోగా, ఒక టాప్ స్టార్గా ఆయన్ను చూడడానికి లక్షల మంది డబ్బులు ఇచ్చి వెళ్తారు. అలాంటిది ఆయన కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. అందున చిన్న వయసులో, ఏదో రిటైర్మెంట్ వయసులో కాదు, మార్కెట్లో డిమాండ్ పోయిన తర్వాత కాదు, అది చిన్న విషయం కాదు. అంటే సమాజం పట్ల ఎంతో ప్రేమ ఉంటేనే, మంచి జరగాలన్న తపన ఉంటేనే, ఏ సమాజం మనల్ని పెంచిందో ఆ సమాజానికి న్యాయం జరగాలన్నటువంటి బలమైన ఆకాంక్ష ఉంటేనే ఇంత సాహసం సాధ్యం. అందుకు మనసారా వారిని అభినందిస్తున్నాను. సోదరులు పవన్ కళ్యాణ్ గారితో లోతుగా మనసుకు మాట్లాడుకున్నాం. ఒకటి, సమాజంలో ప్రజలకు అనుకున్న ఫలితాలు రావాలి అని చెప్పంటే మళ్ళాంటి వాళ్ళం రాజకీయ పార్టీల పేరుతో కావచ్చు, పౌర సమాజం పేరుతో కావచ్చు, పత్రికల పేరుతో కావచ్చు, అధికారానికి అతీతంగా పదవులే పరమావధిగా భావించకుండా దేశంలో, సమాజంలో, మన రాష్ట్రాల్లో మార్పు కావాలని కోరుకునే వాళ్ళు మనం ఏం చేయగలం, ఆ మార్పుని వేగిరపరచడం కోసం మన చేతనైంది ఏం చేయగలం. రెండవది, మన తెలుగు రాష్ట్రాల సమస్య. మనం మళ్ళీ ఉదంతంతో ఎక్కడో పెట్టక్కర్లే, ఏం జరిగిందో మనందరికీ తెలుసు. చివరికి నిన్న ప్రధానమంత్రి గారు కూడా ఆయన ప్రసంగంలో ఏ రకంగా తెలుగు రాష్ట్రాలు విభజించారో చెప్పినట్టుగా నేను పత్రికల్లో చూశాను. నేనైతే ఆ ప్రసంగాన్ని చూడలేదు, లోక్సభల ప్రసంగాన్ని. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఒక్కసారి తట్టంలో పెట్టాక ఒక గంభీరమైన సమయంలో రెండు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఎంతో ఉద్రిక్తతలు, ఆశలు, ఆకాంక్షలు ఉన్న నేపథ్యంలో పార్లమెంటులో చాలా లోతైన చర్చ జరిగిన తర్వాత దాన్ని చట్టంలో పెట్టాక ఏరు దాటాక తప్పతగలేయడం అనేది
చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం దేశం. ఇక ప్రభుత్వాల మీద, పార్టీల మీద, పార్లమెంట్ మీద విశ్వాసం సన్నగిల్లుతుంది. అలాగే మరికొన్ని మాటలు చట్టంలో పెట్టకపోయి ఉండొచ్చు, కానీ సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి, కొన్నేమో దేశ హోంశాఖ మంత్రి, వీరందరూ కూడా పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలకి నిర్దిష్టమైనటువంటి హామీల్ని యథాలాపంగా ఇవ్వాలి. చాలా ఆలోచించి, చాలా చర్చ జరిగాక, చాలా రభస జరిగాక, చాలా ఆలోచించి వ్రాతపూర్వకంగా హామీలు ఇచ్చి ఇప్పుడు చట్టంలో లేవు కాబట్టి మా ఇష్టం అని చెప్పి అంటాం ధర్మం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఆర్థికమైన అంశాల్లోనూ అభివృద్ధిలోనూ న్యాయం జరగాలి. తెలంగాణకి ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉండొచ్చు, హైదరాబాద్ దగ్గర ఉంటుంది, కానీ అభివృద్ధికి తెలంగాణకి సాయం చేస్తామని మాట ఇచ్చారు. ఆ పనులు జరిగి తీరాలి. కొన్ని జరిగాయి, అసలు జరగాయి మన అంటాం, కానీ మరికొన్ని జరగలేదు. వీటిని మనం సమీక్షించుకోవాలి. ఈ చొరవ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని మనసారా అభినందిస్తూ, వారు అందరితో కూర్చుని ఒక సమావేశాన్ని ప్రతిపాదించారు. మంచి ఆలోచన, నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. అందరం కూర్చుని దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే. ఇది ఏ ఒక్కరి సొంత వ్యవహారం కాదు, ఇది ఏ పార్టీ వ్యవహారం కాదు, ఏ సంస్థ వ్యవహారం కాదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ఆర్థికంగా జరగవలసింది జరగలేదన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. దాని వెనకాల స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటు కోసం రాయితీలు కావచ్చు, లేకపోతే ఆర్థికంగా ఉన్న లోటు సవరించడం కోసం, భర్తీ చేయడం కోసం ఏర్పాట్లు కావచ్చు, అనుకున్న రీతిని జరగలేదు. అలాగే అభివృద్ధి కోసం రైల్వే జోన్ దగ్గర నుంచి మిగతా ఏర్పాట్లు కావచ్చు, అలాగే తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు దగ్గర నుంచి, కొన్ని సంస్థల ఏర్పాటు దగ్గర నుంచి, పరిశ్రమ ఏర్పాటు దాకా అనుకున్న జరగలేదు. ఆనాడు అన్ని రకాల మాటలు ఇచ్చారు. ఏది కోరితే అది మీ ఇష్టం చేసేస్తామని చెప్పాను. అంచేత రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలి. ఈ నేపథ్యంలో అందరం కలిసి, ఇదేదో నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారు కదా అని చెప్పని ఒక్క గంటలో తీసుకొచ్చే శక్తి వారికి లేదు, నాకు లేదు, ప్రపంచంలో ఎవరికి లేదు. ఇన్నేళ్లుగా పెరిగిపోయిన సమస్య ఒక దీర్ఘకాలంగా చాలా లోతైన వ్యూహంతో నిజాయితీగా ఒక పక్కన తెలుగు ప్రజల ఐకమత్యాన్ని కాపాడుతూ ఇప్పుడిప్పుడే మనం కుదుటపడుతున్నాం తెలుగు సమాజంగా. రెండు రాష్ట్రాల ప్రజల్లో కూడా సామరస్య వాతావరణం వెల్లివిరుస్తోంది. అందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలని, నాయకుల్ని మనసారా అభినందిస్తున్నాం. దాన్ని కొనసాగించాలి. అలాగే దేశ సమైక్యతకి గంటు పడకూడదు. మన తెలుగు ప్రజలు దేశం మొత్తాన్ని కూడా అన్యాయం చేసి మాకేమైనా కోరట్లే, మా న్యాయం జరగాలి మాకని కోరుతున్నాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు మీరు తీసుకున్నారు కాబట్టి, మా సమ్మతి కూడా లేకుండా మీరు హామీలు ఇచ్చారు కాబట్టి, చట్టబద్ధంగా మీరు దాన్ని ప్రజల ముందు పెట్టారు కాబట్టి, సాక్షాత్తు ప్రధానమంత్రి జాతి ముందు పెట్టారు కాబట్టి, వాటిని అమలు చేసే ఏర్పాటు చేయమని కోరుతున్నాం. అలాగే ఇప్పటి ప్రధానమంత్రి గారు మరి మాకు సంబంధం లేదని వెళ్ళలేదు. వారి పార్టీ వారు పార్లమెంట్లో చెప్పారు, వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కాబట్టి వాటి అమలు కోసం అని చెప్పని ఓ హుందాయన రీతిలో చట్టబద్ధమైన మార్గంలో ఆ ప్రజలకు ఆటంకం కలిగించకుండా, హింసకు పాల్పడకుండా అందరం కలిసి ఏ రకంగా వారితో కూర్చుని జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు, పార్టీలతో కూర్చుని మన తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు న్యాయం జరిగేది ఏర్పాటు చేద్దామని ఆలోచించేద్దాము. అందుకోసం చిత్తశుద్ధితో అందరూ కలిసామని కోరుకుంటూ, మరోసారి సోదరు పవన్ కళ్యాణ్ గారిని మనసారి అభినందిస్తూ, మీ ప్రశ్నల్ని ప్రధానంగా వారికి అడగాల్సింది. ఎందుకంటే నాది పాత మొహం, వాళ్ళ కొత్త మొహం వారి. ప్రత్యేక హోదా రెండిట్లలో అవి కాకుండా ఏమైనా మీరు ఏమైనా ప్రత్యామ్నాయ విధానాలు కానీ ఆర్థిక ప్రగతి కోసం ఏమైనా సూచించారు? మేము గణాంకాలు, వాస్తవాలు స్థూలంగా చర్చించాం. గంట సేపట్లో అన్నీ పూర్తిగా చర్చించడానికి అవకాశం ఉండదు. తర్వాత ఇందాకే చెప్పాను, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు నేను మాత్రమే కాదు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు, 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి చాలామంది ఆలోచన పనులు మనకంటే ఉన్నవాళ్ళు ఉన్నారు. అందరితో కూర్చుని మనం ఏ రకంగా వీటిని సాధించుకోవాలి, సాధించినవి ఏమిటి, ఆ సాధించినవి ఇప్పుడు ఏ రకంగా పట్టుబట్టాలి, దానికి ఎలాంటి వ్యూహం కావాలి అని చెప్పని అందరం కూర్చొని నిర్ణయం చేసుకోవాలి. స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని ఆచరణలో పెట్టేందుకు మనం కలిసి ప్రయత్నించాలి. ఇక్కడ జేఏసీ ఏర్పడి అప్పుడు కోదండరామ్ గారు ఏ విధమైన పాత్ర పోషించారో మీరు చూశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీకి సంబంధించి మీరు ఎటువంటి దూరపు ఆలోచనతో ఈ జేఏసీ నిర్మాణం జరగాలనుకుంటున్నారు? దీనివల్ల
ఎటువంటి లక్ష్యం నెరవేరుద్దనేది మీ ఆలోచన? లక్ష్యం ఏంటంటే ఏవైతే విభజన సమయంలో ఏదైతే ప్రామిస్ చేశారో అవి సాధించే దిశగా మా చేసి దీనికి పదం జాయింట్ యాక్షన్ కమిటీ అని పెడతామా, లేదంటే ఒక థింక్ ట్యాంక్ అని పెడతామా, లేదంటే ఏదైనా ఒక స్ట్రాటజిక్ టీమ్ అని నేను పెడతాను, సాధించే స్ట్రాటజిక్ టీమ్ అని ఏదైనా పేరు ఏదైనా కావచ్చు. కాకపోతే దాని ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఏదైతే విభజన సమస్యలు ఏదైతే ప్రామిస్ చేశారో తెలుగు ప్రజలకి అది సాధించే మార్గాల కోసం ఎత్తుకుంటాం. కాబట్టి ఇది మోర్ దెన్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం కంటే కూడా వీ షుడ్ డూ ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, డెమోక్రటిక్ విధి విధానాలు ఉన్నాయి, అలాగే లైక్ మైండెడ్ చాలా మేధావులు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, అలాగే ఆ విభజన సమయంలో చాలా బలమైన పోరాటం చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళందరితో కలిసి అలా కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని అటు బోత్ తెలంగాణకు సంబంధించి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ వీళ్ళందరినీ అందరితో కూర్చొని ఒక సమిష్టిగా కూర్చొని నిర్ణయం తీసుకుని దీన్ని ఎలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి, అలాగే అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వానికి కానీ అలాగే అంతకుముందున్న యూపీఏ కూడా వాళ్ళు కూడా ఇద్దరు బాధ్యత వహించాలి. అది దిశగా మాకు ఆలోచన. డెఫినెట్గా ఇది చెప్పారు కదా సార్ చెప్పినట్టుగా, జేపీ గారు చెప్పినట్టుగా ఇది ఒక్కళ్ళ సమస్య కాదు. నేను ఒకరు వాళ్ళు ఒకరు కాదు, చాలామంది లైక్ మీద ఒక సమూహం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం, సమూహం కలిసి ఒకే ఆలోచన విధానంతో కలిసి రావాలి. We are actually heading for an election year. We are into an election year. మీరు ఇప్పుడు డిస్కషన్స్ ఇవి మొదలు పెట్టి డోంట్ యూ థింక్ ఇట్స్ టూ లేట్? నెవర్ ఇట్ ఇస్ టూ లేట్ అండి. తెలంగాణ ఎప్పుడో ఇద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడు లేట్ కాదు కదా. అంటే ఇప్పుడు దాకా ఎందుకు ఆలోచించామంటే ఎలక్టెడ్ ఎందుకు చాలా సెన్సిటివ్ ఏరియా. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళకున్న పాస్ట్ అనుభవాలు కానీ అచీవ్మెంట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇది ఖచ్చితంగా మాటలు నిలబెట్టుకునే వాళ్ళు దీని లేదంటే ఏదైతే ప్రామిస్ చేశారో ఇచ్చేవాళ్ళని. అలాగే అనవసరంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేలేదంటే నిజంగా సాధిస్తారు తెస్తారని చెప్పి డెమోక్రట్ అంటే ఇంతమంది ఎంపీలు ఉన్నారు, డబుల్ డిజిట్ ఎంపీస్ ఉన్నారు రెండు సైడ్, సో వీళ్ళందరూ తీసుకెళ్తారని ఒక నమ్మకం ఉంది. కాకపోతే రిపీటెడ్గా అది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి అటు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ. ఒకళ్ళేమో ఇచ్చామంటారు, ఇంత ఫండ్స్ రిలీజ్ చేసామంటారు. సో ఒకసారి స్పెషల్ ప్యాకేజ్ ఇది చాలా ఫెంటాస్టిక్ అంటారు, మళ్ళీ అదే స్పెషల్ ప్యాకేజ్ సరికాదంటారు. అలాగే మేము ఇంత ఫండ్స్ ఇచ్చాము వీళ్ళు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్లో ఎండ్ రిజల్ట్ ఏంటంటే ప్రజలకైతే న్యాయం జరగలేదు. అది మేము చెప్పడం కాదు, ఇంక్లూడింగ్ సాక్షాత్ మన ముఖ్యమంత్రి గారే ఈరోజు మన పార్లమెంట్లో చేసింది. ఇది ఎప్పుడు అంటే ఇట్స్ నెవర్ టూ లేట్ అనే పదం ఇది రైట్ కాదు. ఎందుకంటే మనం వెయిట్ చేసాం ప్రాసెస్లో, ఇక జరగనప్పుడు ఖచ్చితంగా దీన్ని అందులో సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఆవశ్యకత. స్పెషల్ కేటగిరీ అంటే పవన్ గారు కానీ నేను కానీ చెప్పేది మంత్రదండం ఎవరని చెప్పరా. ప్రత్యేక ప్రతిపత్తి అన్నది నష్టపోయినటువంటి ప్రజలకి ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వడానికి అన్నిటికీ కలిపి కోర్టుగా మనం భావిస్తున్నాం. మీరుగా నేను లేకపోతే మిమ్మల్ని ప్రత్యేక హోదా అంటే ఏంటని అడిగితే 190 మంది చెప్పలేరు అసలు. ఒక ఉదాహరణ చెప్తాను. ప్రధానమంత్రి గారు సభ సాక్షాత్తు ఏం చెప్పారంటే వెనకబడ్డ ప్రాంతాలను గుర్తించి బుందేల్ఖండ్ తరహాలో మేము సాయం చేస్తామని ప్రత్యక్షంగా బుందేల్ఖండ్ మాట వారి నుంచి వచ్చింది పార్లమెంటు సాక్షిగా. నా దగ్గర బుందేల్ఖండ్ జనాభా, బుందేల్ఖండ్కి వారు ప్రకటించినటువంటి ఆర్థిక సాయం వివరాలు ఉన్నాయి. బుందేల్ఖండ్ జనాభా మధ్యప్రదేశ్లోను ఉత్తరప్రదేశ్లో మొత్తం 13 జిల్లాలు. 13 జిల్లాలు కలిపి బుందేల్ఖండ్ జనాభా 1,83,00,000. ప్రభుత్వమే గుర్తించినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర 7 జిల్లాలు కలిపి 2,45,00,000 జనాభా 2011 లెక్కల ప్రకారం. బుందేల్ఖండ్కి తలసరి 4,000 రూపాయల సాయం అందింది. అంటే మన 2,45,00,000 మందికి 10,000 కోట్ల రూపాయలు ఆ లెక్కన రావాలి. వారు చెప్పారు
ఎంత వచ్చింది? దానికి ఆ మొత్తానికి ప్రత్యేక ప్రతిపత్తి అంతా మొదలవుతుందని మాటలు, కానీ వాస్తవాల్లో కడతాం. మీరు చెప్పిందే కదా, ఇప్పుడు కూడా కట్టుబడ్డామంటున్నారుగా. ఎక్కడ 1000 కోట్లు నాకు తెలియకుండా ఇస్తే చెప్పండి. ప్రజాధనానికి రహస్యమే ఉంది. కేంద్రం ఇచ్చిన నిధులకే లెక్కలు చూపలేదు కాబట్టి ఆగిపోయారండి బీజేపీ. అది మీరు తెలుసుకోండి. ప్రజలు ఎందుకు బలి చేస్తారండి మీరు రాజకీయంలో? దాన్ని తెలుగు తప్పు చేశారా? అధికారులంతా ఐఏఎస్ అధికారులు అక్కడెక్కడ ఒకళ్ళే మొత్తం కేంద్ర పత్రంలో ఉన్నారు కదా. యూపీఎస్సీ కదా రిక్రూట్ చేసేది. తాతకు దగ్గర చెప్తే ఎట్లాగా? అధికారులంతా ఎక్కడ ఉన్నారండి? మీ దగ్గర లేరా? ప్రధానమంత్రి గారు నిన్నేం చెప్పారు రాజ్యసభలో ఆయన ప్రసంగం? నేను స్వయంగా డైరెక్ట్గా వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి ప్రతి రాష్ట్ర చీఫ్ సెక్రటరీని దానిలో కూర్చోబెట్టి మా కేంద్ర సెక్రటరీని కూర్చోబెట్టి ప్రతి నెల సమీక్షిస్తున్నాను. చేయండి. నన్ను మాకు చెప్తారండి మీరు? ప్రధానమంత్రి చీఫ్ సెక్రటరీ లెక్కలు పంపించారా? ఈ చీఫ్ సెక్రటరీ పంపించారు చెప్పండి, అన్నా డిస్మిస్ చేయండి అండి. మాకు చెప్తారేంటండి లెక్కలు? కాబట్టి ఇవన్నీ రాజకీయాలు మాకు అనవసరం. మాకు 10,000 కోట్లు ఎక్కడొచ్చినాయి? నాకు ఏం జరిగింది? నేను పత్రికల్లో వచ్చాను ఇవాళ. ఎయిమ్స్కే చాలా ఖర్చు అవుతుందని. ఎంత ఖర్చు పెట్టారు? అట్లాగే పన్ను రాయితీలు ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు. వాస్తవం కాదు. ఈ మధ్య 27,000 కోట్ల రూపాయలు అదనంగా పన్ను రాయితీలకి దానికి పదం మార్చారు జీఎస్టీ వచ్చిన తర్వాత. ఎడిషనల్ బడ్జెటరీ సపోర్ట్ అన్నారు. ఈ మధ్య ఈశాన్య భారతంలో రాష్ట్రాలకి ఇతర రాష్ట్రాలకి ఈ మధ్య ప్రకటించారు. 2017లో ప్రకటించారు. మరి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఏంటి పన్నుల రాయితీలు? కొన్ని కూర్చోబెట్టి కనీసం రాష్ట్ర ప్రభుత్వంతోనూ పవన్ కళ్యాణ్ గారి పెద్దలతోనూ రాజకీయ పార్టీలతో కూర్చుని ఇది అనుకున్నాం, ఇది సాధ్యం, ఇది కారణంగా కష్టం ఉంది, ఇది చేద్దాం, ఉందేమన్నా? లేదు. అది ఎట్లాగా ప్రజాస్వామ్యం? కాబట్టి మీ సాంకేతికమైన అంశాలు లెక్క చెప్పలేదు, మాకు ఎస్టిమేట్లు ఇవ్వలేదు, యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఇవన్నీ చాలా బ్యూరోక్రాట్స్ మాట్లాడుకోవాల్సిన మాటలు. ఇప్పుడు తప్పులు అన్నట్టు అనవసరం అండి. ఈ దేశంలో 70 ఏళ్ళు అందరూ తప్పులు చేస్తూనే ఉన్నారు. దాని పర్యవసానం మనం అనుభవిస్తున్నాం. ఓటు వేసింది మనం, పన్నులు కట్టింది మనం. తప్పులు అంటే ఎందుకండి? ఇంకేం జరగాలి ఆలోచించాలి. మనకి ఎవరు మిత్రులు కదా, ఎవరో శత్రువులు కదా, అందరూ మన వాళ్ళే. వీళ్ళెవరు ఎక్కడి నుంచి వచ్చినాడు కదా, మన దేశంలో మన మధ్య నుంచి వచ్చిన వాళ్ళే. ఆ పాపంలో మనందరిది భాగస్వామ్యం ఉంది. కాబట్టి తప్పులు అన్నట్టు పవన్ గారి ఉద్దేశం అనుకోవట్లేదు, నాకు ఖచ్చితంగా ఆ ఉద్దేశం లేదు. ఏం జరగాలో ఆలోచించాలి. అంటే ఇది ఇంకా మేము కూర్చొని ఎక్స్ప్లోర్ చేయాలి. ఆల్రెడీ నేమ్స్ అనుకున్నాం, ఇంకా మేము కూర్చొని మాట్లాడి చేస్తుంది. ఒక ప్రెస్ మీట్లో ఇది తెలియదు కాదు, ఇది ఫస్ట్ ఇనిషియేట్ చేసాం. ఈరోజు నిన్నేమో ప్రపోజ్ చేసాం, ఈరోజు వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు. కాబట్టి టుడే ఇనిషియేటెడ్ ద ప్రాసెస్. ఇప్పుడు ప్రధానంగా ఏపీకి సంబంధించిన సమస్యలు, విభజన చట్టానికి సంబంధించి కావాల్సిన ఈరోజు అదనంగా తెలంగాణకు సంబంధించి కూడా మేము ఫైట్ చేస్తామంటాం. రెండు ఉంటాయా సార్? ఒకటి ఉంటుందా? ఏది ప్రధానమైంది? వీటన్నిటి కూర్చొని అంటే మాకున్న ఈరోజు నేను ఇనిషియేట్ చేసినప్పుడు ఈ రోజున మేము వచ్చిన అన్ని మాటలు 2 రాష్ట్రాల గురించి వచ్చింది. నేను ఎవరు లైక్ పాయింట్ ఒకసారి కూర్చొని డిస్కస్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఇనిషియేట్ చేస్తాం ఈరోజు కూర్చొని. ఇది అన్ని పార్టీల సమస్య, అందరి ప్రజల సమస్య. ఇది ఒక పార్టీది కాదు, లేదంటే 2 వ్యక్తులది కాదు, 3 వ్యక్తులు కాదు. అందరు కలిసి రావాల్సిన సమయం అది. అందరు కలిసి పోరాటం చేయాల్సిన అది. మరి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ జేఏసీస్ ఉన్నాయి తెలంగాణలో. మరి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా అసహనాలు ఉన్నాయి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా సమస్యలు ఉన్నాయి. అలాగే సేమ్ అదే ఒపీనియన్ జనరల్గా తెలంగాణకి న్యాయం జరిగింది, తెలంగాణలో అన్ని పార్టీలకు అదే ఒపీనియన్ ఉంది. మరి అది ఎలా వెళ్తుంది, ఎలా ఇనిషియేట్ వెళ్తుంది అనేది అది ఓవరాల్ వెళ్ళే కొద్దిగా ఎక్స్ప్లోర్ అవుతుంది యాజ్ ఆన్ టుడే. ఎందుకంటే మేము మిగతా వాళ్ళ తరపున ఎలా వస్తారనేది మేము మాట్లాడాలి. సార్, విభజన బిల్లు ఆమోదించినటువంటి పార్టీల సహాయం మీరు కోరే అవకాశం ఉంది. పార్లమెంట్లో విభజన బిల్లు ఆమోదించినటువంటి పార్టీల ఇది పార్టీలు జాతీయ స్థాయి పార్టీలు కాదు, ఇది ప్రజల సమస్య. ఈ ప్రజలను రిప్రజెంట్ చేసే అన్ని పార్టీలు కూర్చొని కలిసి రావాల్సిన సమయం. ఎవరిని కలవాలనుకున్నా ఫస్ట్ ఇనిషియేట్ చేయాల్సింది, ఫస్ట్ ఇక్కడ ఒక కలెక్టివ్ వాయిస్ చేసిన తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గరికి ముందుకు తీసుకెళ్ళాలి. జస్ట్ ఇనిషియేటెడ్ అండి. ఇది వెంటనే కూర్చొని ఎగ్జాక్ట్ టైం బౌండ్ మాకు ఆలోచించే మేము చెప్పగలం తప్ప ఇది ఒక్క ప్రెస్ మీట్లో కూడా ఎగ్జాక్ట్ టైం బౌండ్ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఆలోచించి దీన్ని లోతుగా విశ్లేషణ జరిపిన తర్వాత మేము చెప్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వివరాలు తెలియజేస్తాం తర్వాత.
కూడా విని ఫస్ట్ ఏం మాట్లాడినా అనుకోండి. చిన్న ఏయ్ మన మనోళ్ళు